హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. భోగి పండగ కోసం భోగి ముందు రోజున అయితే మేము ముగ్గులు వేసామన్నమాట భోగికి. ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ మేము ఏ విధంగా చేసుకున్నాం, ఏం చేసుకుని తిన్నాం అనే దాని గురించి ఉంటుంది. అందరు చూడాలని కోరుకుంటున్నాను. భోగి ఉదయాన్నే లేచి ఇక భోగి మంటలు వేసాము. మళ్ళీ ఒకసారి ముగ్గును చెక్ చేసుకున్నాం, ఎందుకంటే రాత్రి వేసాం కదా, మార్నింగ్ ఏమన్నా పోయిందేమో అని. అక్కడ మీకు కనిపిస్తుంది మా పెద్దక్క కూతురు అన్నమాట. తను ఇప్పుడిప్పుడే నిలబడడం స్టార్ట్ చేసింది. ఇంకా ముగ్గు ముందు నిలబెట్టి ఒక 2 ఫొటోస్ తీసాము. అలాగే చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాను మీ అందరికీ చూపించడానికి. ఇంకా భోగి రోజు ఉదయాన్నే టిఫిన్ కి మేము నూగులతో చేసిన రొట్టెలు, చిక్కుడుకాయ కర్రీ, అదే విధంగా ఉలవలు, ఉడకబెట్టిన ఉలవలు అన్నమాట. ఇవి మేము ఫస్ట్ టైం చేసుకున్నాం. ఉలవలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా పిల్లలకి భోగి పళ్ళు పోసామన్నమాట. ఈవినింగ్ కొంచెం వర్క్ ఉండే, అందుకోసమే మేము 11 ఆ టైంలోనే పిల్లలకి భోగి పళ్ళు పోసేసాము. ఈ భోగి పళ్ళ కార్యక్రమం కూడా మా ఇంట్లో ఫస్ట్ టైం జరుగుతుందన్నమాట. మా ఇంట్లో ఫస్ట్ 2 పిల్లలకి ఫస్ట్ టైం భోగి పళ్ళు పోసాము. నేను కూడా భోగి పళ్ళు పోసాను. ఆ వీడియో షార్ట్స్ లో వచ్చింది చూడండి. భోగి పళ్ళు పోయడం అయిపోయిన వెంటనే ఇంకా మా అమ్మ 2 పిల్లలకి హారతి కూడా ఇచ్చిందనమాట. నార్మల్ గా హారతి ఇచ్చిన తర్వాత దక్షిణ పెట్టండి అని అడుగుతారు కదా, అదే విధంగా మా మమ్మీ జోక్ దక్షిణ పెట్టండి అని 2 ఎక్కవాలని అడిగితే, భోగి పళ్ళల్లో చిల్లర కూడా వేస్తారు కదా, ఆ చిల్లర వేసి తీసుకో అని చెప్తున్నారు. చాలా కామెడీ కదా ఈ విషయము. ఇంకా భోగి రోజు నైటే ముందు రోజు సంక్రాంతి కోసం ముగ్గులు వేసాము. నేను, మా చిన్నక్క, మా పెద్దక్క నిలబడి వీడియో తీస్తుందనమాట. తను కూడా వేసింది, వీడియో తీయడానికి వెళ్ళింది అనమాట. ఇంకా ఈ విధంగా మామూలుగా అయితే మేము సంక్రాంతి ఫెస్టివల్ కి ముగ్గులే వేసేవాళ్ళం కాదనమాట. అంటే మాకు రావు వేయడానికి. మేము అవుకులో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర అక్క వాళ్ళే వేసి ఇచ్చేవాళ్ళు మాకు ముగ్గులు. ఇంకా నేనైతే కనీసం కలర్స్ కూడా ఫిల్ చేసేదాన్ని కాదు. కానీ ఆత్మకూరుకు వచ్చిన తర్వాత నేనే ముగ్గు వేయాలి, నేనే కలర్స్ ఫిల్ చేయాలి అనే పరిస్థితి ఏర్పడింది అనమాట నాకు. ముగ్గులు వేస్తూ అవుకులో మేము ఏ విధంగా ముగ్గులు వేసుకునే వాళ్ళం అనే దాని గురించి మాట్లాడుకుంటూ వేసామన్నమాట. ఎలా అంటే మా మమ్మీ ముగ్గులు వేయడానికి రాదనమాట, మాకు ముగ్గు వేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా మా అక్క కలర్స్ వాళ్ళకి ఫిల్ చేయడానికి వెళ్ళేది. ఆ విధంగా మేము ముగ్గులు వేసుకునే వాళ్ళం. డే టు సంక్రాంతి మార్నింగ్ అనమాట. ఇది సంక్రాంతి మార్నింగే లేచి మళ్ళీ ఒకసారి ముగ్గు చెక్ చేసుకున్నాం, ఎందుకంటే నైట్ ఏమన్నా అయ్యిందేమో అని. కొంచెం డ్యామేజ్ అయిందే, మళ్ళీ దాన్ని కవర్ చేసేసాను మార్నింగే లేసేసి. ఇంకా తర్వాత ఉదయాన్నే మా మమ్మీ ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ కి భక్షాలు అవన్నీ చేసింది. అవన్నీ దేవునికి నైవేద్యం పెట్టి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఏమంటే సంక్రాంతి రోజు ఉదయం టిఫిన్ మేము ఇంట్లో చేయలేదనమాట. ఇంకా నేను, మా మామ బయటికి వెళ్ళేసి టిఫిన్ అక్కడే తినేసాము. తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా ఇడ్లీ, వడ, దోశ తీసుకొని వచ్చాము. ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ చేసేసారు. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మేము భక్షాలు, వైట్ రైస్, తర్వాత ఇవన్నీ నార్మల్గా అందరింట్లో చేసుకుంటారు. ఇంకా మేము చేసుకునేవి కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. అంటే పప్పు చేసుకున్నాము. పప్పు తర్వాత ఆలు ఫ్రై, చిత్రాన్నం ఉంటే ఆలు ఫ్రై ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. తర్వాత రసం కూడా బాగానే చేస్తుంది మా మమ్మీ. తర్వాత లెమన్ రైస్. ఇది ఒక ఆర్డర్లో తీసింటే బాగుండేది, అప్పడాలు, మజ్జి మిరపకాయలు. కానీ ఆర్డర్లో తీయకపోవడం వల్ల నేను కూడా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆర్డర్లో తీసింటే బాగుండు. అంటే ఆర్డర్లో తీయడం అంటే చిత్రాన్నంకి ఆలు, రైస్కి పప్పు, సాంబార్ అట్లా తీసింటే బాగుండేది. ఇంకా అందరం కూర్చొని తినేసాము. తర్వాత ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. ఇంకా అప్పుడు ఆలోచించి అప్పటికప్పుడు ఇంకా సంగమేశ్వరంకి వెళ్దామని అందరం వెళ్ళాం. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మొత్తం మేము ఈ ట్రిప్కి వెళ్ళడం అనమాట. ఆ కారులో మేము దగ్గర ఎనికిళ్ళ 4, ముందర 3 అట్లా కూర్చొని వెళ్ళాము. చాలా ఇబ్బందిగా, ఫన్నీగా మాట్లాడుకుంటూ ఇంకా సంగమేశ్వరంకి బయలుదేరామన్నమాట. ఇది సంగమేశ్వరంకి వెళ్లే దారి అన్నమాట. కొన్ని ఊర్లను దాటుకొని వెళ్ళాలి సంగమేశ్వరంకి వెళ్ళడానికి. ఆ మధ్యలో చాలా ఫన్ జరిగిందనమాట. నేను మా చిన్నక్క మీద కూర్చున్నాను, అది మామూలుగా కాదనమాట. ఆ కారులో మేము ఇంత హ్యాపీగా ఎప్పుడు పోలేదు. ఈ మూమెంట్స్ అన్ని బాగా గుర్తుకుంటాయి మాకి. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇదే దారి టెంపుల్కి వెళ్ళడానికి. నార్మల్గా ఇప్పుడు వెళ్లే రూట్ మొత్తం వాటరే ఉంటాయి కొన్ని నెలల పాటు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలల పాటు గుడి బయటపడుతుంది. ఈ బయటపడిన గుడికి మేము ఫస్ట్ టైం రావడము. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ వరకు వాటర్ ఉంటాయన్నమాట. నేను మాత్రం వాటర్ లేకుండా ఇప్పుడు టెంపుల్కి రావడం ఫస్ట్ టైం ఇదే. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ఎందుకంటే లోపల దేవుడు ఏ విధంగా ఉంటాడు అంటే చుట్టుపక్కల చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది మనకి, అసలు వాటర్ అంతా ఎట్లా ఉందబ్బా ఇక్కడ అన్నట్లు. ఇంకా నేను కూడా ఇంకా చుట్టూ తిరుక్కుంటూ ఒక సెల్ఫీ తీసాను. ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి ఎక్కువ, చాలా మంది అక్కడ స్నానాలు చేస్తున్నారు. హ్యాపీగా ఉంటుంది వాటర్ లో ఎంజాయ్ చేయడం.
మేము కూడా వాటర్లో ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది. ఏమంటే ఇంకా ఫెసిలిటీస్ ఉండాలి కదా, అవేం లేవన్నమాట. అందుకోసం మేము ఎంజాయ్ చేయలేదు. నార్మల్గా వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి రిటర్న్ అయ్యామన్నమాట. చూడండి నేను దిగుతున్నా. నాకు వాటర్లో ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇష్టం. నా తమ్ముళ్ళకి ఇంకా ఇష్టం అనమాట. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఏమంటే సడన్గా అనుకొని రావడం వల్ల వాళ్ళు ఎవ్వరూ రాలేదు. వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాటర్లో దిగేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు దిగినారు కాబట్టి వాళ్ళ ఫేస్ చెప్పుకొని నేను కూడా దిగేదాన్ని హ్యాపీగా. గుడిలోకి పోవడానికి ఎంట్రన్స్ అనమాట ఇది. చూడండి ఈ చుట్టూ గుడి మొత్తం వాటర్ నిండిపోయి ఉంటుంది. అక్కడ మనం స్టెప్స్ చూపించాము చూడండి. ఆ స్టెప్స్ నుంచి చూపిస్తే పైన ఉన్న కొన్ని ఒక్కొక్కసారి ఫ్లాగ్స్ కనిపిస్తాయి. ఇక్కడ పైన టెంపుల్ కి పైన ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి. అండ్ నేను క్లారిటీగా తెలియదు, సారీ. ఆ ఫ్లాగ్స్ కనిపిస్తాయి. అంతవరకు వాటర్ ఉంటాయి. ఇవి ఎందుకు కట్టారంటే ఎండ ఉండకుండా, భక్తులకి ఎండ కలగకుండా అలా పందిర్లు వేశారు. చూడండి ఇక్కడ కూడా సంక్రాంతి ముగ్గు వేశారనమాట. ఇంకా మేము టెంకాయ ఊదిబత్తీలు అవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని రాలేదు. ఇంకా మా మమ్మీ ఇక్కడ తీసుకుంటుంది అనమాట. టెంకాయ, ఊదిగడ్డీలు, కుంకుమ, పసుపు. ఇంకా ఇప్పుడు అవి తీసేసుకొని ఇంకా గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇంకా భక్తులు వస్తున్నారు అటు సైడ్ నుంచి. కొంచెం వెయిట్ చేసి నేను మళ్ళీ ఇటు సైడ్ నుంచి మీ అందరికి టెంపుల్ చూపించాలి కదా అని చెప్పేసి కొంచెం నిదానంగా వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సంగమేశ్వరంలో వెలిసిన స్వామి ఎవరు అంటే శివుడు అన్నమాట. ఇంకా తెచ్చుకున్న టెంకాయలన్నీ ఇక్కడ బయటే కొట్టారనమాట. టెంకాయలు, మా టెంకాయ బాగా పలికింది, హ్యాపీ. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు వినాయకుడు ఉన్నాడు. లోపలికి వెళ్ళి మేము అభిషేకం చేసామన్నమాట వాటర్తో. అది తీద్దాం అనుకున్నా, కానీ తీసేటప్పుడు అరుస్తారేమో అని తీయలేదు. ఆ తర్వాత అందరు బయటకు వచ్చిన తర్వాత లింగంని చూపిద్దామని తీశాను. అక్కడ ఉన్నది రాయితో చేసిన లింగం కాదండి, వేప చెట్టు నాటారంట. అది కూడా తర్వాత బయటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేస్తుంటే అప్పుడు తెలుసుకున్నా. నేను టచ్ చేశాను కానీ నేను అలా ఏం ఫీల్ అవ్వలేదు. అది నాకు రాయిలాగే అనిపించింది, కానీ అది వేప మొద్దు అంట. ఇంకా చుట్టుపక్కలే ఉండే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట. అంటే రకరకాల దేవుళ్ళవి, అమ్మవారి ఆలయము, తర్వాత శివుడి గుడి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకున్నాము. అలా బ్యాక్ సైడ్కి వస్తే ఇది బ్యాక్ సైడ్ అనమాట వ్యూ అంతా. ఇక్కడ చూడండి బోట్స్ కూడా ఉన్నాయి. కానీ మేము ఏ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇక్కడ. ఇంతకుముందు నేను సంగమేశ్వరంకి వచ్చాను, అప్పుడు బోట్ ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ ఇప్పుడేం చెయ్యలేదన్నమాట. మేము ఇక్కడికి రావడానికి అరౌండ్ 3:30 ఆ టైం అయిందనమాట. ఇంకా తర్వాత చెప్పాను కదా చిన్న చిన్న ఆలయాలను కూడా దర్శించుకున్నామని. ఆ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అనమాట ఇవి. ఇక్కడ అమ్మవారు వెలిసింది, అమ్మవారి ఆలయం ఇది. ఇంకా మా ఇద్దరు బుడ్డోళ్ళు కూడా పోయి అమ్మవారిని టచ్ చేసి మొక్కుకున్నారు. ఇంకా మొక్కుకొని బయటికి వచ్చేసారు. అలా బయటికి వచ్చేసి ఇంకోసారి మీకు బయటి వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడంతా పార్కింగ్ ఏరియా లాగా చేసేసారు. అన్ని పార్క్ ఇక్కడే చేసుకున్నారు వెహికల్స్. ఇంకా మా వెహికల్ ముందర కూడా నేను ఒక రీల్ చేసేసాను. ఆ రీల్ కూడా పెట్టాను అనమాట. డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చిందనమాట. తెలంగాణ ఏపీ ఒకటే చోట అన్నట్లు. ఎట్లా అంటే ఇప్పుడు మేముండేది ఏపీలో కదా, బోట్ వేసుకుని అటు సైడ్ వెళ్ళిపోతే తెలంగాణ అయిపోతుంది, సోమశిల. ఇంకా ఆ ప్లేస్కి వెళ్దాము, ఆ ప్లేస్లో వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం అనుకున్నాము. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా బోట్ ఎక్స్పీరియన్స్ చేశానని. అది ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఏపీ నుంచి తెలంగాణ సోమశిలకి వెళ్ళామన్నమాట బోట్లో. కానీ ఇప్పుడు వెళ్ళడానికి లేదు, వాటర్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఇంకా మేము ఏం చేసామంటే ఇక్కడికి వచ్చేసి కాసేపు ఉండి నేను ఒక 3-4 రీల్స్ చేసుకుంటున్నాను. ఇంకా మా మామ వాళ్ళు అక్కడ ఏమైనా ఫిష్లు కానీ రొయ్యలు ఏమైనా దొరుకుతాయేమో కనుక్కుందామని అలా వెళ్ళారు. ఇదే చూడండి, ఇక్కడ నుంచి అవతల అక్కడ మీకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న ఇల్లులాగా, అది తెలంగాణ అనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక్కడ కొంచెం కిందికి ఉందన్నమాట, పైకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేము బై వాక్కి వస్తాంలే, కారు మీరు తీసుకెళ్ళండి మామ అంటే మా మామ కారు తీసుకొని వెళ్ళిపోయారు. నేను, మా పెద్ద మామ, మా అక్క ముగ్గురం నడుచుకుంటూ అలా పైకి వెళ్ళాము. ఇంకా తర్వాత అది కంప్లీట్ చేసుకొని చూడడము, ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో, మొత్తం సైడ్స్ కన్నీ కొండలు, ఒక సైడ్ ఏమో వాటర్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో కొండలు ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది. మీరు వచ్చి కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. రిటర్న్ అయిన తర్వాత హనుమాన్ మూవీకి వెళ్దాం అనుకున్నాము ఇంటికి వెళ్ళాక, కానీ వెళ్ళలేదు.
ఇంకా నైట్ కనుమ రోజు కావాల్సిన ముగ్గును సంక్రాంతి రోజే వేసేసాను అనమాట. ఈ ముగ్గు మాత్రం ఎవరు హెల్ప్ తీసుకోలేదు, నేనే వేసేసాను. ఇంకా కనుమ రోజు ఉదయాన్నే మా మమ్మీ టిఫిన్ ఐ థింక్ ఉగ్గాని చేసుకొని తిన్నాము, అది షూట్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్కి చపాతీలు, చికెన్ కర్రీ, తర్వాత గోంగూర చికెన్, తర్వాత కలర్ రైస్ చేశారనమాట. కానీ కనుమ రోజు నేను ఇంట్లో లేను, నేను కనుమ రోజు నంద్యాలకు వెళ్ళింటి మొబైల్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి. నేనేం చేశానంటే కనుమ అంటే ముక్క ఉండాల్సిందే అని నేను ఇంకా అక్కడ మండికి వెళ్ళేసి అక్కడ చికెన్ తిన్నాను అనమాట. నేను కూడా హ్యాపీ కనుమ రోజు చికెన్ తిన్నానని. కానీ ఈవినింగ్ వచ్చేసాను, మళ్ళీ ఇంట్లో కూడా తిన్నాను అనుకోండి, అది వేరే విషయము. ఇంకా ఈ విధంగా మేము ఫెస్టివల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మీరు ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. మీ సబ్స్క్రిప్షన్స్ అలాగే షేర్స్, లైక్స్ అన్ని నాకు చాలా సపోర్టింగ్గా ఉంటాయి. ప్లీజ్ if you like my video, please like, share, comment and subscribe my YouTube channel Gautu Mini Entertainments. Thank you for watching my video. Until then, bye.